హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్గా బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ ఎంత సింపుల్గా ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ముందుగా బీన్స్ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 kg బీన్స్ తీసుకున్నాను. మనం బీన్స్ అనేవి లేతగా ఉండేటట్టు చూసుకోవాలి. లేతగా ఉన్న బీన్స్ అయితేనే మనకు కర్రీ టేస్టీగా వస్తుంది. ముందుగా బీన్స్ అన్నిటిని అటువైపు ఇటువైపు ఈ విధంగా చీరి పెట్టుకోవాలి. మనం ఇలా చీడకుండా డైరెక్ట్గా కట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఒక్కొక్క దానికి కొంచెం నార వస్తుంది కదా, తినేటప్పుడు మనకు ఆ నార అనేది తగులుతుంటుంది. కాబట్టి ఇలా అటువైపు ఇటువైపు చీరి కట్ చేసుకుంటే మనకు నార అనేది లేకుండా ఉంటుంది. బీన్స్ మొత్తం ఆ విధంగా చీరి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఆనియన్స్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. మనం ఈ తాలింపు మొత్తాన్ని సిమ్లో ఉంచి కలుపుకోవాలి. లేదంటే మనకు ఏ కర్రీకైనా తాలింపు ముందు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం కర్రీకి తాలింపు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి వేసినట్టయితే అది మాడిపోయి ఏ కర్రీస్ కూడా అంత టేస్టీగా ఉండవు. సో తాలింపు వేసేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. సిమ్లో ఉంచి ఈ విధంగా చక్కగా కలుపుకోండి. 2 నిమిషాలు ఆ పచ్చిమిర్చి పచ్చిదనం పోయే వరకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకోండి. బీన్స్ని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. లేతగా ఉండేటట్టు చూసుకోండి. కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచి బీన్స్ మొత్తం ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం బీన్స్కి పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మీకు కావాలనుకుంటే కొంచెం జస్ట్ మనం కర్రీ కలుపుతున్నాం కదా, అదే స్పూన్తోనే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మనం అసలు ఎక్కడ ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మొత్తం లిడ్ చక్కగా క్లోజ్ అయ్యేటట్టు మంచిగా మూసుకోండి. సిమ్లో ఉంచి మనం ఒక 15 మినిట్స్ వరకు మధ్యాహ్నం 1-2 టైమ్స్ కలుపుతూ ఈ విధంగా బీన్స్ మొత్తం కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బీన్స్ మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఒక 1/2 చిప్ప వరకు పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, మీకు వీలైనంత ఎక్కువగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లేదనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీరనే ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి ధనియాల పొడి వేసుకోవడం లేదు. మీకు కొత్తిమీర లేదు అనుకుంటే దాని బదులు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసి మొత్తం కలిసేటట్టు ఒక 2 మినిట్స్ కలిపి మళ్ళీ సిమ్లో ఉంచి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేయండి. అంతే అండి, మనకి ఇంకా బీన్స్ కర్రీ రెడీ అయినట్టే. చపాతీ, రోటీస్లోకి అయితే సూపర్ కాంబినేషన్స్ అండి. పిల్లలు రైస్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సిమ్లో ఉంచి మనం ఆవిరి బయటికి వెళ్ళకుండా కుక్ చేయాలి. చాలా కలర్ఫుల్గా వస్తుంది కర్రీ మాత్రం. ఓకే అండి, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.